మధ్యలో కొంచెం సేపు మ్యూట్ ప్రాబ్లం ఇచ్చింది. అన్న నమస్తేనా. అన్నా 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 నమస్తేనే. అన్నా అన్నా ఏం లేదన్నా, అన్నా. ఇప్పుడు దాదాపు అంటే రాజ్యాంగము మన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో అప్పుడు కమిటెడ్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ఉద్యోగితోని ఒప్పందం చేసుకుంటుంది. ఏంటంటే నువ్వు ఇవాళ నౌకరెక్కిన కాంచెలి నీవు నౌకరు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత, అంతేకాకుండా నీవు రిటైర్ అయిన తర్వాత నువ్వు కాలం చెల్లేదాకా నీకు పెన్షన్ ఇచ్చి ఆదుకునే బాధ్యత నాది, అంతేకాకుండా నువ్వు పోతే నీపైన ఆధారపడ్డోళ్లను కూడా ఆదుకునే బాధ్యత నాది. దాన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు అన్న. అంటే నేను స్టడీ చేసిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ను గిన దారి మళ్లించి ఏదైనా చేస్తే అది చాలా సీరియస్ కేసు. పాయింట్ నెంబర్ 1. దీనిపైన మీడియా ఛానళ్లలో చర్చ ఉండదు, దీనిపైన ప్రభుత్వ పెద్దల చర్చ ఉండదు, ఆపోజిషన్ పార్టీలు మాట్లాడతలేవు. నంబర్ 1. రెండవది ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే ఈరోజు దాదాపు 50 మంది చచ్చిపోయినారు అన్న రిటైర్ అయ్యే ఉద్యోగులు. 20,500 మంది రిటైర్ అయ్యారు. అందులో దాదాపు 19,000 మందికి ఇంకా పైసలు రాలేదు. ఎక్కడ కూడా చర్చ లేదు దీనిపైన, ఎక్కడ కూడా ఫైల్ మూవ్మెంట్ లేదు. యూనియన్లు కూడా మౌనంగా ఉంటున్నాయి. యూనియన్లు మౌనంగా ఉండి ప్రతిపక్షాలు ఈరోజు ప్రేక్షక పాత్ర, మీడియా మౌనం, ఈరోజు యూనియన్ లీడర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితులలో ఈరోజు దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఒక నియంత పాలన ఉన్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప నాకైతే ఏం కల్పిస్తలేదన్న. మీరు ఏమంటారన్నా మీ అనుభవం ప్రకారం? అన్నా ఇది 100% నేను కూడా ఏకీభవిస్తున్నా మీతోటి. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఏదైతే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు పబ్లిక్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైతే సక్రమంగా అనుదిన చర్యగా జరగాలో జరగడం లేదు. అది రొటీన్ గా జరగాలి. రిటైర్మెంట్ అనేది కావచ్చు, రోజు కార్యక్రమాలు కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్ గా లేకుండా పోయింది. ఈ రోజు నిన్న క్యాలెండర్ ఏదో మనం ఇప్పుడు ఆన్లైన్ లేము కదా. ఆన్లైన్ లోనే అనా? ఆన్లైన్ లో ఉన్నారా? అంటే ఆన్లైన్ అంటే ఇది ఫోన్ ఇన్లా. అదే ఫోన్ ఇన్లో ఉన్నాం కదా. పబ్లిక్ చూస్తున్నారా? ఇది వింటున్నారా? ఓకే రైట్. అంటే ఇప్పుడు వ్యవస్థ, ఇప్పుడున్న ప్రస్తుత పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ మాత్రము ప్రాపర్ గా పోవడం లేదనేది ప్రతి మేధావి గమనిస్తున్నాడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే పరిపాలన అనేది రొటీన్ గా డే టు డే పరిపాలన చాలా పీస్ఫుల్ గా, ఒక రొటీన్ గా, ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా, ఒక పారదర్శకంగా, ఒక ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థ నడుస్తుంటే అప్పుడు పబ్లిక్ లోపల ఏమైందంటే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రోజు ఒక ఉద్యోగి అనే అతను ఏ ఉద్యోగాన్ని కానీ, అటెండర్ నుంచి ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగ వాళ్ళ బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు 35 సంవత్సరాలు మినిమం గా. నెరవేరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆశపడతారంటే, నేను నా ఉద్యోగ ఏదైతే విరమణతోటి డబ్బులు వస్తాయో ఆ డబ్బులు తోటి నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవడమో, లేకుండా నా బిడ్డ పెళ్లి చేయాలో, ఇలాంటి వాటి ఆశలతోటి వాళ్ళు ఉంటారు, జమ చేసుకుంటారు. ఇప్పుడు పిఎఫ్ అనుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అనుకోవచ్చు, ఇంకా ఇది ఈఎల్ ఎన్కాష్మెంట్ కావచ్చు. ఈరోజు దుస్థితి ఏంటంటే ఈఎల్ ఎన్కాష్మెంట్ కూడా 1-2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదని పేపర్లో చదివాను నేను. అంటే అది ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేది ఆన్లైన్ లో అప్లై చేయగానే వాళ్ళకి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 days 3 days లో వాళ్ళకు బ్యాంకులో క్రెడిట్ అయిపోవాలి వాళ్ళ అకౌంట్ లో. అది ఈఎల్ ఎన్కాష్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే, ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెలకు సంవత్సరానికి ఒక 30 ఇయర్లు ఉంటాయి. వాళ్ళు దాచుకొని ఆ 30 సంవత్సరం తర్వాత ఎన్కాష్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే మొత్తం సర్వీస్ ఎండింగ్ దాకా, కొంత ఒక 350 ఇయర్స్ 300 ఇయర్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ బట్టి అవి ఉంటాయి అన్నమాట. అవి దాచుకొని వాళ్ళు లాస్ట్ లో, ఇవన్నీ నేను కూడా లాస్ట్ లో ఈఎల్ ఎన్కాష్మెంట్ చేస్తే నాది 5 lakhs వచ్చిందండి. అంటే ఒక ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే నాకు అకౌంట్ లో వచ్చేసింది. అంటే నేను ఏమంటా అంటే, ఈ చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఆఫీసర్లు ఎవరన్నా కానీ వాళ్ళకు హ్యాండ్ టు మౌత్ ఉంటుంది. ఉద్యోగస్తుడు అంటే హ్యాండ్ టు మౌతే, చదివించుకోవాలి పిల్లలను, అన్ని వాళ్ళకి వేరే ఉండవు ఆస్తులు, వేరే ఇవి వ్యాపకాలు కానీ. ఏదో కొద్ది మంది ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటారు కానీ 90% ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్గనైజేషన్ కే పనిచేస్తారు, వాళ్ళు చేసే సంస్థకే పనిచేస్తారు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వాళ్ళు ఒక నిబద్ధతతోటి
వాళ్ళ జీవితం 30 నుంచి 35, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు కూడా ఉద్యోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఆశలు ఏమైతున్నాయంటే అడి ఆశలు అయిపోయినాయి. దాదాపు నా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో రిటైర్డ్ అయ్యి ఒక 10 మంది ఉన్నారు నా బ్యాచ్ వాళ్ళు. ఆ 10 మందికి 2 ఏళ్ల నుంచి నన్నే వేడుకున్నారు, నాకు ఈ డబ్బులు రాలేదన్నా ప్లీజ్ ఇప్పి అన్నా అని నన్ను అడిగారు. కానీ నాకు ఎక్కడ కూడా అడిగినా ఇప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే వాళ్ళకి ఇప్పుడు నేను మహారత్న కంపెనీ ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్టర్, దానిలో మాకు రిటైర్మెంట్ రోజే మాకు ఇంటి కారు పంపి ఫ్యామిలీని తీసుకెళ్లి రిటైర్మెంట్ చేసి అదే రోజు చెక్ కవర్ లో పెడతారు, లేకుంటే ఆన్లైన్ లో మాకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది అదే రోజు. అన్ని పబ్లిక్ సెక్టర్స్, ఎన్టీపీసీ కాదు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇంకా ఎన్ఎండిసి కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ వెళ్తాయి. మరి స్టేట్ ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి అదే నడుస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు 10 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, రొటీన్ కంటిన్యూ అవుతుంది. సో నా బాధ ఏంటంటే ఒక ఉద్యోగస్తును, ఒక రిటైర్డ్, ఒక ఇంటలెక్చువల్ గా నేను ఏమంటా అంటే ప్రభుత్వం అనేది ఈ ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో, పొలిటీషియన్స్ కాదు నడిపించేది, యాక్చువల్ గా ఆఫీసర్స్ నడిపియాలి ప్రభుత్వాన్ని. అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఫైనాన్షియల్ బడ్జెటింగ్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బడ్జెటింగ్ ఉంది, ఆ బడ్జెట్ ఇటు అటు అంటే డీవియేషన్ కాకుండా, దారి మళ్లించకుండా, సర్వీసెస్ సాలరీస్ బడ్జెట్ ఏంది, ఇంకా వేరే బడ్జెట్ ఏముంది, రెగ్యులర్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎంత అనే దాని మీద కరెక్ట్ గా చేసుకోగలిగితే, కంపల్సరీగా సిస్టమేటిక్ గా పోగలిగితే అందరికి మేలు జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. నిరుద్యోగులు అంటున్నారు, ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇంత బాధపడి మొన్న చూశాను, వాళ్ళు స్ట్రైక్ చేయాలా వాళ్ళ బెనిఫిట్స్ రావడానికి, వాళ్ళ అసెంబ్లీ ముట్టడి, సెక్రటరేట్ ముట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెద్దోళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా అగాత్యంగా లోపల తోస్తూ ఉంటే దుఃఖం అనిపించింది. వాడు సర్వే చేసినాక పోలీసు వాడు తీసుకుపోయి వాడిని లోపల దోస్తుడు, ఇది ఎక్కడి ప్రభుత్వం అండి, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి, తప్పు చాలా. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు రాకూడదు. వాళ్ళకు సేమ్ డే ఇవ్వాలి బెనిఫిట్స్, లేదంటే ఆ మంత్ లో క్యాలిక్యులేషన్ చేసి ఆ సేమ్ మంత్ ఇవ్వాలి. వాడు ఎన్నో ఆశలతో ఉంటాడు, ఆశలన్నీ ఇప్పుడు వాడు చనిపోయి వాడు భార్య ఇదైపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఎవరు పెళ్లి చేస్తారా అండి? ఇది చాలా దుర్మార్గం అండి. ఇది ఉద్యోగస్తుల పట్ల చేస్తున్నటువంటి ఇది. ఎవరైనా ఈ రోజు ఉన్న ఉద్యోగస్తులు మళ్ళీ రేపు రిటైర్డ్ అవుతారు. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మరథం అంటే ఒక బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం వదిలేయాలా. యాక్చువల్ గా మనము ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్ గా పని చేసేగలిగితే, నిబద్ధతతోటి పారదర్శకంగా ప్రభుత్వానికి గిట్ట ఉద్యోగస్తులందరూ పనిచేసి లాభాలు చేకూర్చాలి. ఎక్కడైతే లాభాలు అంత అవినీతి పోవాలి. ఎక్కడ చూడు అవినీతి నడుస్తా ఉన్నదండి. ఎక్కడ చూడు ఏసీబీ పట్టుకోవడం ఎంప్లాయీస్ ను, లక్షల కోట్లు దొరుకుతాయి. ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికే, ఇంకో చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికే, డబ్బుల కట్టాలు. ఇది ఎక్కడి పరిస్థితి అండి ఇంత దుర్మార్గంగా? మరి వాళ్ళనేమో ఎమ్మడే జైలు వేస్తారు. మరి అదే పొలిటీషియన్స్ మీద ఇవి వస్తేనేమో వాళ్ళకు ఈ గవర్నర్ పర్మిషన్ కావాలి, ఇంకో పర్మిషన్ కావాలా, వాళ్ళకి సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించే దిక్కు లేదు. ఈ వ్యవస్థలో చాలా మార్పులు రావాలండి. ఎందుకంటే సమాజం రావాలన్నా, సమతా రాజ్యం రావాలన్నా, అందరు సమానంగా జీవించే హక్కు రావాలన్నా, అందరికి సమాన ఫలాలు అందాలన్నా కూడా వ్యవస్థలో చాలా మార్పులు రావాలండి. దానికి మేధావులు అందరూ నోరు మోసుకుంటున్నారు. మేధావులు నోరు ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఇక్కడ. ఏ ప్రభుత్వాన్ని అన్ని కూడా అట్లనే ఉన్నాయి. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరిగితే మరి ప్రజలు కోరుకున్నది ఎందుకు, మార్పు ఎందుకు కోరుకున్నారండి? మార్పు కోరుకున్నది ఎందుకు? ఈ ప్రభుత్వం రాబోయే ఇంకొక ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది, ప్రజాపాలనలో మాకు మేలు జరుగుతుంది, మాకు అన్ని జీతాలు టైంకి వస్తాయి, మా బెనిఫిట్స్ టైంకి వస్తాయి, తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయదారులకు అన్ని మేలు జరుగుతుంది, అందరికి మేలు, కార్మికులకు మేలు జరుగుతుంది, అందరికి మేలు జరగాలనేది ఒక అభిలాషం ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా లేదండి. వాళ్ళంతా ఎవరు పొలిటీషియన్స్ ఏం చెప్తారు ఎస్ చేస్తా అంటారండి. ఎస్ ఈ పరిస్థితి పోవాలా, వాళ్ళు ప్రాపర్ గా గైడ్ చేయాలా. ఇది ప్లానింగ్, ఇది బడ్జెట్ ఉంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇలాగ ఉంది, ఫైనాన్స్ సెక్రటరీ చాలా ఓన్ చేసుకోవాలి రాష్ట్రాన్ని. ఇప్పుడు మా ప్రభుత్వం మా గవర్నమెంట్ మా ఆర్గనైజేషన్ ఎన్టీపీసీలో
ఎట్లుంటది అంటే మంత్లీ బడ్జెటింగ్ ఉంటది, ఒక్కొక్క ఇష్యూ మీద బడ్జెటింగ్ ఉంటది, ఆ బడ్జెట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ చేస్తాం. ఇక్కడ బడ్జెట్ లేదు, ఎక్స్పెండిచర్ లేదు, స్కీములు సరే వెల్ఫేర్ స్కీములు చేసుకోవాలి, దానికి బడ్జెటింగ్ ప్రాపర్ చేసుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టి మరి ఉద్యోగస్తుల పొట్టగొట్టడం, ఉద్యోగస్తులను చావుకు దారి తీసే పరిస్థితులు తీసుకురావడం మాత్రం చాలా శోచనీయము, చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సరి చేసుకోవాలండి. ఉద్యోగస్తులకు ఫస్ట్ రోజు సాలరీస్ రావాలి, మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అదే మంత్ లో అందరి బెనిఫిట్స్ ఇవ్వగలిగితేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలను చేసేది ఉద్యోగస్తులే. ఇంకా నిరుద్యోగుల సమస్య అలాగే ఉంది. ఇప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు నిరుద్యోగులను హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉంటే మళ్ళీ అన్రెస్ట్ వస్తాయి. లాస్ట్ టైం ఏం జరిగిందండి, ఉద్యోగస్తులు సాలరీస్ ఇవ్వలేదు, నిరుద్యోగులను హ్యాండిల్ చేయలేదు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేదు, శాంతి సమాధానం లేదు కాబట్టి అన్రెస్ట్ వచ్చి మరి ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. అంతే. మరి ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితులు ఉంటే మన మార్పు ఎక్కడ వచ్చినట్టు? ఇప్పుడు 20,500 మంది రిటైర్ అయిందంటే 20,500 ఖాళీలు అయినట్టే కదా. ఎక్కడ ఫిల్అప్ అవుతుందండి? బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఎస్సీ అయితే ఇంతవరకు చేయట్లేదండి. బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఇంతవరకు జరగట్లేదు. నేను దగ్గరుండి ఒక ఇంటలెక్చువల్ గా నేను ఎస్సీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా చెప్తున్నాను. రాష్ట్రంలో నిజంగా ఎస్సీ బ్యాగ్ లో ఎంత మంది రిటైర్డ్ అవుతున్నారో ఆ ఉద్యోగస్తులు ఫిలప్ అవుతలేదు. ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. దీన్ని కంపల్సరీ సెటరైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చీఫ్ సెక్రటరీ గారు మరి నిమ్మకు నీరెత్తినటువంటి ఆయన ప్రభుత్వాన్ని నడిపేది. చీఫ్ సెక్రటరీ గారు చొరవ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వాన్ని ప్రాపర్ గా గైడ్ చేయాలా అలా. ఇప్పుడు ఆయన ఎట్లా అంటే రిటైర్డ్ అయ్యి ఆయన ఎక్స్టెన్షన్ ఉన్నాడు. ఆయనది నేను ఒకటి విల్లా నంబర్ 42 అని ఒక పెద్ద మనిషి ఈయన గిఫ్ట్ ఇచ్చింది. ఇల్లు ఎక్కడదంటే చెప్తలేడు ఇప్పటిదాకా. అని ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా ఈజ్ టేకింగ్ సాలరీ, ఫెసిలిటీస్ అన్ని అనుభవిస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కాదు. ఇక ఇప్పుడు ఈ విల్లా నంబర్ 42 ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే చెప్తలేడు. గ్రీన్ విల్లాస్ లా ఇప్పుడు దాని జోలికి మనము అన్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ దాని మీద ఈ బిల్లులో ఒక పెద్ద మనిషి డైవర్ట్ చేసారు. ఈ ముఖ్యమంత్రి మొత్తం తప్పుతో పట్టిస్తుందే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ. కాంట్రాక్టర్లకు ఈ కుబేర్ అనేది ఒక తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం లేదు కావచ్చు అని ఈ కుబేర్ అని తీసుకొచ్చి ఈ కుబేర్లో ఆన్లైనింగ్ అని పెట్టేసి అసలు ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. లాస్ట్లో చూస్తే నీకు వచ్చిందే మొత్తం పచ్చి అబద్ధాల మీద నడుస్తుంది. అయితే ఇవన్నీ ఎక్కడ పోయినాయి అని చూస్తే కాంట్రాక్టర్ దగ్గర పోయినాయి. డాక్టర్ నా స్కూల్ మేట్ ఆడు బిడ్డ పెళ్లి చేయలే ఇంతవరకు, ఎంత బాధపడుతున్నాడు అంటే 2 ఏళ్ళు అయిందిరా పైసలు రాలేదు. ఇంకో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అన్న అప్రోచ్ అయ్యాడు. అన్న ఇవి నాకు ఇంతవరకు రాలేదే, 80 లక్షలు రావాలి, ఆయనకి 80 లక్షలు రావాలన్నాడు. అంటే బెనిఫిట్స్ అన్ని కలిపి 80 లక్షలు ఇప్పుడు వడ్డీ కట్టిస్తారా ప్రభుత్వం? చాలా శోచనీయం అండి. 2000 జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పటికి 2000 జడ్జిమెంట్ ఇప్పటికి ఇచ్చింది 8 వారాలు. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక్కడ పాటిస్తలేదని. కోర్టులో ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదండి, ఇది రొటీన్ జాబ్ అండి. ఆఫీసర్స్ ఎవరైతే కన్సర్న్ హెచ్ఓడి ఉంటాడో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఎవరైనా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆ డిపార్ట్మెంట్, ఇవన్నీ మంత్రులకు అవసరం లేదు, సీఎం గారికి అవసరం లేదు. ఇవి అన్నెసరీ సబ్జెక్ట్స్, ఇవన్నీ రొటీన్ గా వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ ఏల్ ఎన్కాష్మెంట్ కానీ ఆఫీసర్లు చూసాల్సిన బాధ్యత ఉంది. ఆఫీసర్లో పనిష్మెంట్ ఇవ్వాలా. ఈ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో వీళ్ళందరినీ పనిష్మెంట్ చేయాలి. ఇటువంటి విషయాలల్లో బడ్జెట్ లేదు, పైసలు లేవంటే నువ్వు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. మరి అంతే. అరే నువ్వు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణ నూతనంగా వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉంది. దాన్ని అదే విధంగా కంటిన్యూ చేసుకుంటా నువ్వు ఉంటే ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి తప్ప నువ్వు 100 స్కీమ్స్ పెడితే 100 స్కీమ్స్ ఎవరికి పనికి వచ్చినాయండి? ఉచిత బస్సు అంటే ఎవరు? ఎంప్లాయీస్ అంతా, లేడీస్ అంతా ఉచిత బస్సులో పోతున్నారు. ఆ ఉచిత బస్సు తోటి వచ్చింది అయితే లాభం అయితే ఎవరికి ఏం కనబడతలేదండి. అది ఎందుకు పెట్టిండో కానీ సరే, పొలిటికల్ సిస్టమ్ లో కొన్ని స్కీమ్స్, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ రావాలి, అలా వస్తాయి రాని, నో ప్రాబ్లం. బట్ అన్నెసరీ స్కీమ్స్ పెట్టి ఇది ప్రజాధనం మీద దీని మీద భారం అవుతుంది కదా ప్రజాధనం.
ఇప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళి మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు జీతాలు కానీ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని ప్రజాధనమే ట్యాక్స్ల రూపకంగా వివిధ రూపకంగా రిసోర్సెస్ వచ్చిన రూపాలనే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ప్లానింగ్ బడ్జెటింగ్ చేసుకొని ఎక్స్పెన్సెస్ చేయగలిగితే ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. నాకు తెలిసినంత నాకున్న 30 సంవత్సరాల అనుభవంలో నేను సౌత్ ఇండియా ఎడ్ చేశానండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత డిపార్ట్మెంట్ లో నేను సౌత్ ఇండియా మొత్తం 5 రాష్ట్రాలు తిరిగాను. 1000 స్కూళ్ళు చూశాను, 100 స్కూళ్ళు 1000 స్కూళ్ళు చూశాను. ఆ స్కూళ్ళలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్కొక్క స్కూల్ చూస్తే టాయిలెటే ఉండదు, టీచర్లకే టాయిలెట్ ఉండదు, స్టాఫ్ కే ఉండదండి. స్టాఫ్ మేము ఎన్టీపీసీ తరఫున 100 టాయిలెట్స్ 1000 టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ లో 2013-14 లో కట్టించాము. ఇప్పటికి మొన్న ఒక పేపర్ లో చదివాను, మన ఎమ్మెల్యే కూడా రేజ్ చేసిండు కదా, 6 ఎమ్మెల్యే 300 మంది స్టూడెంట్స్ కు 1-2 టాయిలెట్స్ ఉన్నాయట. అది ఎక్కడ పరిస్థితి అండి? ఎక్కడ పోయింది? మన ఊరు మన బడి ఎక్కడ పోయింది? తర్వాత మిగతా ఇవన్నీ ఇప్పుడు విద్య మీద ఎంత బడ్జెట్ పెడుతున్నాం? విద్య మీద హైయెస్ట్ బడ్జెట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రకటనలు చాలా వస్తున్నాయండి, ముఖ్యమంత్రి గారు స్కీములు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? ఆఫీసర్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది? విద్య చాలా అధ్వానంగా ఉందండి. విద్య కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు టీచర్లే అలా ఇప్పుడు అత్యధికంగా చనిపోయింది టీచర్లే, రిటైర్ అయిన టీచర్లే అత్యధికంగా చనిపోయినారు. ఈ చనిపోయిన 50 మందిలో దాదాపు 35 మంది టీచర్లే ఉంటారు. నా రిక్వెస్ట్ ఈ సందర్భంగా ఒకటే, ప్రభుత్వానికి ఒకటే నా రిక్వెస్ట్, నా సబ్మిషన్ ఏంటంటే, ఒక సీనియర్ సిటిజన్ గా, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా ఒకటే సార్, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ సెట్ చేయండి. ఆఫీసర్స్ బాధ్యతలు కరెక్ట్ గా చేస్తుండ్రా లేదా? ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంటే తీసేసేయాలి. ఎక్సెస్ మ్యాన్ పవర్ అంత ఆంధ్రలో వచ్చి ఇక్కడ అడ్వైజర్స్ గా జాయిన్ అవుతున్నారు. ఇది ఎక్కడికి ఇదండి? అంత ఎక్సెస్ మ్యాన్ పవర్ అండి, వాళ్ళందరినీ తీసేసేయాలా, అవసరం లేదు. మ్యాన్ పవర్ కూడా నువ్వు స్టాటిస్టికల్ గా ఎంత ఉండాలో అంతే ఉంచాలి. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆంధ్రలో అందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. ఇది ఎక్కడికి సంస్కృతి అండి? ఇది ఎక్కడి సిస్టమ్ అండి? కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ అండ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడిస్ అందరూ ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే, ఎవ్రీడే రివ్యూ చేయాలండి, ఎవ్రీ వీక్ రివ్యూ చేయాలి. అప్పుడే లాభాలకు అప్పుడే మనం ప్రాపర్ గా వెళ్తాం. ఎవ్రీ వీక్ రివ్యూ చేయాలి. హెచ్ఓడి మొత్తం డిపార్ట్మెంట్ కూర్చుని పెట్టి ఎవరు వస్తారు ఎవరు వస్తలేరు ఏం పని జరుగుతుంది అనేది, అది లేనే లేదు. అంత పొలిటికల్ సిస్టమ్ లో మనం పోతే నడవదు. పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ చేసుకుంటారు, అది సంబంధం లేదు. ఆఫీసరు సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. చీఫ్ సెక్రటరీ అనే కంట్రోల్ రాష్ట్రం మొత్తం ఇట్లా టిప్స్ మీద ఉండాలి, అంకెలు మొత్తం అంత ప్రాపర్ గా. ఎప్పుడైనా మైనస్ లో పోవద్దండి, రాష్ట్రం ప్లస్ లో ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్ లో పోవాలి. అప్పుడే మనం ఏమైనా స్కీమ్ చేసుకోగలుగుతాము, ఈ విద్యను అభివృద్ధి చేసుకోగలుగుతాము, వైద్యానికి కొంత ఖర్చులు పెట్టుకోగలుగుతాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదండి, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉండాలి. అవినీతి విచ్చలవిడిగా ఉందండి, ఈ అవినీతి కూడా తగ్గాలి. అవినీతి తెలియకుండానే చాలా జరుగుతుందండి, చాలా మిస్అప్రాపరేషన్ జరుగుతుంది. బడ్జెట్ కంట్రోల్ చేయాలండి, ఎక్కడైతే మిస్అప్రాపరేట్ ఉందో అదంతా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా వాల్యుబుల్ థింగ్ చెప్పారు. ఆన్లైన్ లో తీసుకున్నందుకు థ్యాంక్ యూ, అందరికి కూడా థ్యాంక్ యూ. ఇది రిటైర్డ్ ఉద్యోగి అన్న రాజేందర్ అన్న గారు చెప్పిన విషయం, చాలా విలువైన విషయాలు చెప్పిండ్రు. ప్రభుత్వానికి కనువిప్పు జరగాల్సిన విషయాలు చెప్పిండ్రు. ఈరోజు టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తెలంగాణ చాలా స్పష్టంగా జరుగుతుంది. ఈరోజు ఫైనాన్షియల్ అప్రాప్రియేట్గా అది లేదనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు ఫైనాన్షియల్ అమ్యూజ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనాన్షియల్ గాడి తప్పింది అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులను చాలామందిని తీసుకొచ్చుకొని ఈరోజు అడ్వైజర్గా పెట్టుకున్నారు అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వలేకపోవడం అంటే అది టోటల్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇది పొలిటీషియన్స్కు ఏం అవసరం లేదు, కానీ ఇది మొత్తం ఆఫీసర్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. పొలిటీషియన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళతో మన పని లేదు. కానీ ఈరోజు పూర్తిగా మన నడిపించాల్సిన వ్యక్తులు, నడపాల్సిన వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు.
కాబట్టి ఈరోజు ఆ సుపీరియర్ చైర్లో ఉన్నటువంటి వారు ఈరోజు కరప్షన్కు దారులు ఇస్తున్నటువంటి. ఎందుకంటే ఈరోజు రామకృష్ణ లాంటి వాళ్ళు చీఫ్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా లాంటి వారు ఉండి ఈరోజు ప్రభుత్వానికి పూర్తిగా పెడదోమిన తప్పుదోవన పట్టిస్తూ ఈరోజు రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోవడం, ఈరోజు ఉన్నటువంటి ఖాళీలను నింపేటట్టుగా ఈరోజు ప్రభుత్వం నడిపే తీరుగా ఏదైతే బ్యాలెన్సింగ్ ఉండేనో ఆ బ్యాలెన్స్ పూర్తిగా దారి తప్పడానికి గల ప్రధానమైన కారణం ఈరోజు ఈ సలహాదారులు పెద్దలు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా ఈ సోకాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళ వల్లనే ఈరోజు నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ అనే తెలంగాణ జరుగుతుంది అనే ఒక సాహసోపేతమైన టైటిల్ పెట్టి నేను ఈ లైవ్ నడిపించిన. మరి ఇందులో నేను చెప్పింది మీడియా యొక్క పాత్ర ఇక లెక్కలు లేదు. దాదాపు 50 మంది మరణించిన, దాదాపు 20,000 మంది ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, దాదాపు 20,000 ఖాళీలు నింపక, ఈరోజు దేనిపైన కూడా ఈరోజు మీడియా అటెన్షన్ లేకపోవడం, అంతేకాకుండా ఈరోజు న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులను ప్రభుత్వం పాటించకపోవడం, అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగము ఒప్పందం ఉద్యోగితో ఒప్పందం చేసుకున్నటువంటి మరి ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని మళ్లించడం, ఇవన్నీ అంశాలు ఒక దగ్గర తీసుకొని వస్తే 101% ఇది ఎమర్జెన్సీ. కాకపోతే ఇది ప్రెసిడెంట్ గారి చేతుల్లో లేదు, రాష్ట్ర గవర్నర్ ఇవన్నీ చూసుకుంటా గవర్నర్ గారు ఈరోజు మరి ఆయన చూడనట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఒక ఏజెంట్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా, ఒక ఏజెంట్ని పెట్టుకొని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే 100% తెలంగాణ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూనే ఉందనిపిస్తుంది. దీనికి మార్గం ఉద్యమం ఒకటే శరణ్యం. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. అది ఉద్యోగే కానీ, నిరుద్యోగే కానీ, రిటైర్మెంట్ ఎంప్లాయే కానీ, ఎవరైనా కానీ ఈరోజు ఖచ్చితంగా మన సాధన కోసం, మార్పు కోసం నిజమైన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే వచ్చే రోజుల్లో ఇంకా క్షీణించిపోయే పరిస్థితి వస్తుంది, క్షీణ దిశకు వస్తుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది, ఈరోజు కరప్షన్ అనేది అంతు లేకుండా పోతుంది. ఇవన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ భారత పౌరునిగా నాపైన, నీపైన, మనందరిపైన ఉన్నది. మన ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితంగా డైవర్షన్ దిక్కు పోకుండా ఈరోజు మన ఆలోచనలన్నీ కూడా ఈ అంశంపైన కేంద్రీకృతం కావాలని, ఈరోజు మనం వస్త్రధారణ పైన జరిగే చర్చ ఈరోజు వాస్తవిక పరిస్థితులపైన జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. నాతో ఏకీభవించే వాళ్ళు ఖచ్చితంగా మీరు నాతో జాయిన్ కావచ్చు, ఈ ఛానల్ను ప్రమోట్ చేయొచ్చు, మీరు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. నేను ఖచ్చితంగా ఈరోజు హక్కుల గురించి నిలబడతా, మహిళా హక్కుల కోసం నిలబడతా, వాళ్ళ గురించి మాట్లాడతా. నేను వీటన్నిటికంటే ఎక్కువ చట్టాన్ని నేను నమ్ముతా. చట్టపరంగా నేను పేపర్ వర్క్ ఎక్కువ చేస్తాను, డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే వాటితోనే అవే నిలబడతాయి. మాటతోనే ఏది మాట్లాడినా మాట నిలబడాయి. కాబట్టి నేను కలెక్టర్ గారి విషయంలో, ఐఏఎస్ ఆఫీసర్ గారి విషయంలో కూడా నేను ఒక డాక్యుమెంటేషన్ అనేది మన గవర్నర్ గారికి ఇచ్చిన, దాని మీద స్పందించి అసలైన వాళ్ళని శిక్షించకుండా దాన్ని ఫాలో అయిన వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ మన ఉద్యమం ఇదే విధంగా కొనసాగాలి. ఈరోజు దయచేసి మీరు ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీన్ని ఒక గాడికి వచ్చేదాకా మన ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉండాలి. ఆలోచన చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.